మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ప్రారంభపు వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అంటూ ప్రారంభిస్తున్నాడు. అయితే ఈ అధ్యాయం అంతా మనం క్షుణ్ణంగా ధ్యానం చేస్తే రెండు విషయాలు మనకు బోధపరచబడుతున్నాయి. మొదటిది ఏంటంటే సర్వింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమార్థమై ఆయనను ఎలాగో సేవించాలో. రెండవది సఫరింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమార్థమై ఎలాగ శ్రమలను తట్టుకోలో వివరిస్తున్నాడు. చూడండి 7వ వచనం నుంచి, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటి అంతము సమీపించింది గనక మెలకువగా కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. యోహాను భక్తుడు కూడా తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని మనం చూస్తే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. అంచె దినములు లేదా కడవరి దినములు, ఎండ్ టైం, ఇది మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అపోస్తుల దినాల్లోనే, గతంలో కూడా మనం ధ్యానం చేసాం, పౌలు కానీ పేతురు కానీ యోహాను కానీ ఇంత ప్యాషనేట్గా వారు రాత్రింబవలు దేవుని పని చేసేదానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక బలమైన కారణం ఏంటంటే వారున్న రోజుల్లోనే అవి అంత్య దినాలని, క్రీస్తు నేడో రేపో రాబోతాడని వాళ్ళు ఎదురు చూశారు. ఇలా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్న దినాలనే కడవరి దినాలని మనం గుర్తించగలుగుతాం. అలాగా ప్రభు కూడా మాట్లాడాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడి అన్నాడు. ఆయన మొదటి రాకడ గురించి కాదది. అయితే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని బాప్తిసమిచ్చి యోహానైన ప్రభు అయిన ఎందుకు ప్రజల్ని పురిగొల్పారు? 2వ రాకడ సమీపంగా ఉంది. ఆ తర్వాత ఇక మోక్షాన్ని సంపాదించుకునే అవకాశం లేదు కనుక కడవరి గడి అన్నట్టుగా వాళ్ళు ప్రకటన చేశారు. హెబ్రీ గ్రంథకర్త అందుకే అంటాడు 9వ అధ్యాయం 26వ వచనంలో, అట్లయినలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను. యుగముల సమాప్తి చూసారా, అక్కడే 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభించబడింది. అంత గొప్ప ఒక దృక్పథాన్ని, ఒక వ్యూని వాళ్ళు కలిగి ఉన్నారు కనుకనే ప్రభువైన శిష్యులైన అంతగా ప్రయాసపడగలిగారు. రోమిలతో కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు 13వ అధ్యాయంలో అనేక అంశాలు అధ్యాయం చివరిలో రాస్తూ వస్తాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందాము. ముగింపుగా మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకూడదు. అంటే అన్నిటి అంతము సమీపంగా ఉంది. పగలు చాలా గడిచిపోయింది, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. వేకువ చుక్క మీ హృదయాల్లో ఇక ఆయన ప్రకాశించబోతున్నాడు. ఆ కడవరి గడియకు మనం సిద్ధపడాలి. కనుక ఈ మైండ్ సెట్, క్రీస్తుకు సంబంధించినటువంటి మనస్సు మనం కలిగి మనం ప్రయాసపడాలి లేదా పోరాటం చేయాలి. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా సర్వింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ అంటే క్రియల ద్వారా ప్రభువును వెంబడించడం ద్వారా ఎలాగ మనము ఆయనను మహిమపరుస్తాం అన్న విషయంలో పేతురు అంటున్నాడు, ఒకరిని ఒకరు ప్రేమించుడి అంటున్నాడు. ప్రేమ సమస్తమైనటువంటి దోషములను కప్పుతుంది అని. హెబ్రీ గ్రంథకర్త అనేక విషయాలు 13వ అధ్యాయంలో పొందుపరిచాడు. క్లుప్తంగా ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను. 4వ వచనంలో, ప్రేమ దీర్ఘశాంతము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను.
ప్రేమ అనేది ప్రపంచం అంతా మనకు ఉంది. ప్రతి చోట కనబడుతూనే ఉంది. ప్రతి వ్యవస్థలో ప్రేమ కనబడుతుంది. ఆ మాటకు వస్తే ప్రేమ ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది. అయితే ఆ ప్రేమ వెనక అనేక కారణాలు, మూలాలు ఉన్నాయి. ఆ ప్రేమ అనేక రంగుల్ని కప్పుకొని ఉంది. ఆ ప్రేమను నీవు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రేమ అనేది మనం ఇందాక చదివినటువంటి ఈ గుణగణాలని కలిగి ఉంటేనే అది ప్రేమ. ఇక ఆదిత్యం చేసే విషయంలో ఆదిత్యం చేయ మరవకుడి అని హెబ్రీ 13:1 తిమోతి మొదటి పత్రిక 3:2 అది మరి దేవునికి ఒక ఇష్టమైనటువంటి యాగములాగా రాస్తున్నారు. ఆదిత్యం చేయ మరవకుడి. ప్రభు కూడా చెప్పారు కదా, గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వాడు తప్పకుండా ప్రతిఫలం పొందుతాడు. ప్రవక్తని చేర్చుకున్నవాడు, శిష్యుని చేర్చుకున్నవాడు, ఈ చిన్నవారిలో ఒకరికి గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా మీ ప్రతిఫలం ఎక్కడికి మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ క్రియలని దేని కొరకు మనం మాట్లాడుతున్నాం? సర్వింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. మన క్రియల ద్వారా, మన జీవిత విధానం ద్వారా దేవుణ్ణి మహిమపరిచేటువంటి క్రియలు ఇవి. ఇక మరొక మాట, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఇది చూడండి ఎంత అద్భుతకరమైన విషయం. మినిస్టర్ ఇట్ టు వన్ అనదర్. మనకు దేవుడు ఇచ్చినటువంటి కృపావరం అనేది మనము గొప్పలు చెప్పుకునే దానికి కాదు. ఇది మనల్ని ఏదో ఫేమస్ చేసుకునే దానికి కాదు. ఇది ఒక పనిముట్టు లాంటిది కృపావరం అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఒక వస్తువు నీకు ఇచ్చారంటే ఆ వస్తువు ద్వారా చేసే ఆ పని పట్ల నీకు గ్రహింపు ఉండాలి. కృపావరం కూడా ఏదో డంబముగా గొప్పలు చెప్పుకునేది కాదు కదా, అది పరిచర్య జరిగించేదానికే. రోమీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 12వ అధ్యాయంలో స్పష్టంగా 6వ వచనంలో అంటాడు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచనం వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగించవలెను. దేవుడు మనకిచ్చిన ఆ కృపావరాన్ని మనం ఎదుటివానికి సర్వ్ చేసేందుకు, ఎదుటివానికి ఇవ్వబడినటువంటి కృపావరం మనకు సర్వ్ చేసేందుకు, ఇంత గొప్ప తాత్పర్యాన్ని మనం కలిగి ఉంటే ఎదుటి వాళ్ళని మనం విమర్శించము లేదా బేసజాలకు మనం వెళ్ళం. మత్తయి సువార్తలో కూడా ప్రభు చాలా స్పష్టంగా 24వ అధ్యాయం 45వ వాక్యం అంటారు కదా, ఆ యజమానుడు వచ్చే సమయానికి తన ఇంటి వారికి తగిన వేళ ఆహారం పెట్టుటకు వారిపైన ఉన్నటువంటి నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అని. ఈ మాటకు అర్థం ఏంటి? భోజనం పంచిపెట్టడం. నీ విశ్వాస పరిమాణం చొప్పున నీకు ఇవ్వబడినటువంటి కృపావరం విషయంలో తోటి వారికి, సంఘానికి, వారి పట్ల నీకు ఉన్నటువంటి నమ్మకత్వం. ఇక మరొక మాట అంటున్నాడు, బోధించువాడు దైవోక్తులను బోధించినట్టుగా బోధించాలి అంట. దేవుని యొక్క భయము కలిగి, గాడ్స్ ఫియర్. ఎందుకంటే పౌలు కొరింథీయులతో మాట్లాడినప్పుడు 10:31 మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేం చేసినా కూడా దేవుని మహిమార్థమే చేయమన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, కక్ష చేత మిష చేత చేయడం జరుగుతుంది, ఎవరిని మనసులో పెట్టుకొని చేయడం జరుగుతుంది. కనుక మాట్లాడుతున్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడు ఎవరి కొరకు కాదు, లేదా ఏదో మనకు మెజర్ కాదు, వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తాన్ని దైవోక్తులాగా మనము బోధించాలి అంటున్నాడు. ఇవన్నీ కూడా, వీటన్నిటి ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇక రెండవ పార్ట్ కూడా చాలా క్లుప్తంగా చూద్దాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 వచనం నుంచి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు కొరకు శ్రమపడుతున్న, హింసించబడుతున్న వారి మీద మహిమా సూరిపోయిన దేవుని యొక్క ఆత్మ నిలుస్తున్నాడని, అటువారు ధన్యులని చాలా స్పష్టంగా ఈ పేతురు ఎంకరేజ్ చేస్తున్నాడు. మనము తిమోతి 2 పత్రిక 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరగనంటే ఆయన కూడా మనల్ని ఎరగనంటాడు. అంటే క్రీస్తును అనుసరించడం, వెంబడించడం వేరు, శ్రమల మధ్యలో ఆయనను ఎరగడం వేరు. ఆయన ప్రభే చెప్పారు కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని వెంబడించాలి. పరిస్థితుల మధ్యలో, శ్రమల మధ్యలో
క్రీస్తును ఎరగను అని నోటితో స్టేట్మెంట్ ఇవ్వకపోయినా క్రీస్తుని ఎరగని వారి వల్లే ప్రవర్తించడం ద్వారా ఈ మాట బాగా మీ విజ్ఞతలోకి రావాలి. నోటితో బహిరంగంగా క్రీస్తు నేను ఎరగనని పేతురులాగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ క్రియలలో ఎక్కడైతే దాపరికం ఉంటుందో, ఈ లోకానికి అధికారులకు భయపడి క్రీస్తుని ఎరగనట్టుగా ప్రవర్తించు వారికి, తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన విషయాలకు మీరు భయపడి అలా ప్రవర్తించొద్దండి. పరలోకంలో మీ బహుమానం గొప్పగా ఉంటుంది. యాకోబు భక్తుడు కూడా రాస్తున్నాడు, 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అగ్ని వంటి ఇలాంటి శ్రమలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనకే ఇలా జరిగింది ఏదో ఒక వింతగా అనుకోవద్దండి. గతంలో శ్రమ అనుభవించినటువంటి భక్తులతో మీకు సహవాసం దొరికింది, వారితో పాటు మీరు పాలివారు అయ్యారు. అంత మాత్రం కాక మీరు ఈ శ్రమల ద్వారా మీరు 10 మందిలో ఆరడి పడుతున్నారు. అనేక మేలులు ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి ప్రభువును మనం సేవిస్తూ ఆయనను మహిమపరుద్దాం. రెండవది ఆయన కొరకు శ్రమలను సహిస్తూ మనము ఆయనను మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధురానికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. ఇదిగో ప్రభువా, క్రియల ద్వారా, విశ్వాసము ద్వారా, నేను వెంబడించడం ద్వారా, నిన్ను సేవించడం ద్వారా మీ నామంకు మహిమ తీసుకొచ్చేటువంటి అంశాలు, అదే సమయంలో శ్రమలు కలుగుతున్నప్పుడు మరి భక్తులతో పాటు మేము కూడా వాటిని అనుభవిస్తూ, క్రీస్తుతో పాటు ఆ శ్రమలు అనుభవిస్తూ, శ్రమల ద్వారా కూడా దేవుని మహిమపరిచేటువంటి ఒక మంచి అవకాశాన్ని, కృపను మీరు మాకు ఇచ్చారు. ఇదిగో ఈ లేఖనం మేము ధ్యానిస్తున్నప్పుడు మాకు బోధపరచబడిన 2 అంశాల పట్ల మేము జాగ్రత్త కలిగి, చక్కటి విఘ్నత కలిగి, దేవుని మహిమార్థమే మేము మా జీవితాన్ని కొనసాగించుటకు కృప మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.